ఈరోజు మనం ఈ వీడియోలో నవరత్నాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. ఈ కంప్యూటర్ యుగంలోని ప్రజలందరికీ నవరత్నాల గురించి తెలుసు. అయితే ఎవరు ఏ రత్నం ధరించాలి అనే సమస్య మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొంతమంది శాస్త్రజ్ఞులు జన్మ నక్షత్రాన్ని బట్టి రత్నం ధరించడం మంచిదని తెలియజేశారు. జన్మ నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసుకుని తగిన రత్నం ధరిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారని చెప్పారు. ఈ నవరత్నాలను ఆభరణాలుగా చేసుకుని ధరించినచో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు, శత్రు భయాలు ఉండవు, ఇంకా జీవితంలో ఆనందంగా జీవిస్తారు. నవగ్రహ దోషాలు కూడా ఉండవు, జనాకర్షణ పెరుగుతుంది, మన మిత్రులు బంధువులు ఎంతో మర్యాదగా మెలుగుతారు, ఇంకా అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారు, సకల కార్యములందు కూడా జయం లభిస్తుంది. నవరత్నముల యొక్క ప్రభావము సామాన్యమైనది కాదు. రత్నముల యందలి వివిధ వర్ణములైన కాంతిరేఖల వలన జీవుల యొక్క భౌతిక ధర్మములకు కూడా అవినాభావ సంబంధమును గ్రహించి శాస్త్రజ్ఞులు వీటి యొక్క ప్రాశస్త్యమును నవరత్న ధారణ ఉత్తమముగా నిర్ణయించారు. వ్యక్తి శరీరం నుండి వెలువడే ఆరా అను కాంతి తరంగాలు నవరత్నాల నుండి ఉద్భవించే కాంతి తరంగాలు ఒకే విధంగా ఉంటాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందువలన మానవ జీవితమును ఈ నవరత్నాలు ఎంతగానో తీర్చిదిద్దగలవు. జ్యోతిష్యమున నవగ్రహములు మానవుల కర్మఫలములను నిర్ణయించిన విధంగానే నవరత్న ధారణ కూడా కర్మ ఫలితములను సరిచేయగలదని నిరూపణ అయినది. నవగ్రహాలకు నవరత్నాలకు గల అన్యోన్య సంబంధమును దృష్టిలో ఉంచుకొని ఏ గ్రహము దోషముగా ఉన్నదో ఆ గ్రహమునకు రత్నమును ధరిస్తూ ఆ గ్రహము యొక్క దోష పరిహారమును చేసుకొంచున్నాము. ఇంకా సర్వసాధారణంగా జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాశికి ఇష్టమైన రత్నం ధరించడం ఒక పద్ధతి. జన్మరాశికి గాని జన్మ లగ్నానికి గాని ఆధిపత్యం వహించే గ్రహానికి అనుకూలమైన రత్నం ధరించడం మరో పద్ధతి. ఏ గ్రహ దశ నడుస్తుందో ఆ గ్రహానికి అనుకూలమైనటువంటి రత్నాన్ని ధరించడం మరో పద్ధతి. ఈ మూడు పద్ధతుల ప్రకారం ఎవరికి నమ్మకం ఉన్న సిద్ధాంతుల సలహా మేరకు వారు రత్నాన్ని ధరిస్తూ ఉంటారు. ఇంకా బాధల నుంచి విముక్తులు కావడానికి ప్రయత్నిస్తూ రత్నాల్ని ధరిస్తూ ఉంటారు. కాబట్టి మనము ఈ వీడియోలో రత్నధారణ వల్ల కలిగిన ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా మిగతా వీడియోలలో ఒక్కొక్క రత్నాన్ని గురించి దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఇంకా ఎవరెవరు ఏ రత్నం ధరిస్తే బాగుంటుందో కూడా మిగతా వీడియోలలో తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో కెంపు ధరించడం వల్ల ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. ఈ కెంపు ఎక్కువగా వజ్రపు గనులలో లభిస్తుంది. దీనిని మాణిక్యం అని కూడా పిలుస్తారు. ఈ కెంపునకు పద్మరాగము, సౌగంధికము, మేరుపాదము, నీలగంధి అని కూడా పిలుస్తుంటారు. ఇది సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ఎక్కువగా సింహళంలో దొరుకుతుంది, అంటే శ్రీలంకలో. కెంపును సానబెట్టినచో పూర్వం కంటే కాంతివంతంగా ఉంటుంది. కొన్ని సానబెట్టినచో కాంతి తగ్గుతాయి. అలా తగ్గితే అది మంచి రత్నం కాదని గుర్తించాలి. ఇటువంటి రత్నాలను ధరించిన ప్రయోజనం లేదు. మంచి కెంపు ధరించినందువలన మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం వస్తుంది, ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉంటే ప్రమోషన్ వస్తుంది, ఉన్నత పదవులు, గౌరవ మర్యాదలు దక్కుతాయి, రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు, నేత్ర రోగము, హృదయ రోగము తదితరాలు సూర్యుని వల్ల జరుగుతాయి. సూర్యరాశి సింహం. సింహరాశిలో గాని సింహలగ్నంలో గాని జన్మించిన వారు కెంపును వాడవచ్చు. ఇంకా సూర్యుడు కృత్తిక, ఉత్తర ఫల్గుని నక్షత్రాలకు అధిపతి. సూర్యదశ జరుగుతున్న వారు కూడా ఈ కెంపును ధరించవచ్చు. అయితే ఈ 3 రతుల బరువు గల అనగా 15 వడ్ల గింజల బరువు గల కెంపును ఉంగరమునకు ఉపయోగిస్తే మంచి ఫలితం కలుగుతుందని రత్నశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతకంటే తక్కువ బరువు గల వాటిని ఉపయోగించినచో అంతగా ఫలితం ఉండదు. ఆ ఉంగరమును పురుషులైతే కుడి చేతి ఉంగరపు వేలుకు పెట్టుకోవాలి, స్త్రీలు ఎడమ చేతి ఉంగరపు వేలుకు పెట్టుకోవాలి. ఆదివారం నాడు కొత్తగా ఈ కెంపును ధరించినటువంటి ఉంగరమును ధరించడం వలన చాలా శ్రేష్టం. అది ధరించిన వారికి మంచి ఫలితం ఇస్తుంది. సరి అయిన కెంపు పావురం రక్తం వలె ఎర్రని రంగులో ప్రకాశిస్తుంది. 1, 10, 18, 28 తేదీల్లో జన్మించిన వారు కూడా కెంపును ధరించవచ్చు. దీన్ని ధరించడం వలన జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, చూపు బాగా కనిపిస్తుంది, మెదడు జబ్బులు పోతాయి, మనసు ఉల్లాసంగా ఉంటుంది.
కొందరికి తరచుగా తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. అటువంటి వారు కెంపు ధరిస్తే మేలు జరుగుతుంది. జాతకం బట్టి రవి మహాదశ జరుగుతున్నప్పుడు కెంపును ధరించాలి. జూలై నెలలో పుట్టిన వారు కూడా కెంపును ధరిస్తే శుభం జరుగుతుంది. ఇంకా కన్యా రాశి వారికి 1, 4, 10, 13, 19, 22, 28, 31 తారీఖుల్లో జన్మించిన వారికి కూడా కెంపు ధరించడం వల్ల లాభం జరుగుతుంది. ఈ కెంపును ధరించడం వల్ల కొన్ని వ్యాధుల నుంచి విముక్తులు కావడమే కాక శత్రువుల బారి నుండి కూడా బయటపడగలుగుతారు. ఇంకా మరికొన్ని కుట్రలకు, అసూయ, ద్వేషాలకు కూడా బలి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటట్టు చేస్తుంది. ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు ఎవరైనా సరే వారి స్థానం తగ్గకుండా కంటిన్యూ అవుతారు. అయితే ఈ ఉంగరాన్ని మనము ఆదివారం సూర్యోదయమైన తర్వాత గంట లోపల ధరిస్తే ఫలితం హెచ్చుగా ఉంటుంది. కెంపులలో కెల్లా సింహళం నుంచి దిగుమతి అయ్యేవే శ్రేష్టమైనవి. దీన్ని పొడి చేసి అనేక మందుల్లో వాడుతున్నారు. ఆ మందులను వాడుతున్నందువల్ల నపుంసకత్వం పోయి సంభోగ శక్తి అధికం చేయును. మధుమేహ రోగాలు కూడా పోతాయి. బద్ధకం పోయి హుషారు వస్తుంది. సోమరితనం నశిస్తుంది. ఈ రత్నాల్లో కొన్నింటిని మాత్రమే భస్మం చేసి మందులకు వాడుతున్నారు. ఏ రత్నాన్ని ఎలా భస్మం చేయాలి, అది ఏ వ్యాధి నిర్మూలనకు ఉపయోగపడుతుంది అనే విషయాలను మన మహర్షులు ఆయుర్వేద గ్రంథాల్లో చక్కగా వివరించారు. రత్నధారణ అనంతరం మనం తరచుగా ఎప్పుడైనా నదీ స్నానం చేయడం వలన కూడా రత్నాలు శుద్ధి అవుతాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో ముత్యమును గురించి తెలుసుకుందాం. ముత్యమును ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగాలుంటాయో తెలుసుకుందాం. ముత్యమునకు చంద్రుడు ఆధిపత్య గ్రహము. చంద్రునకు మనోకారకత్వము ప్రధాన గుణం. కావున మానసికమైన పరిణామములకు ముత్యము ఎంతో ఉపయోగకారి. చంద్రుడు తెల్లని చల్లని గ్రహముగా తెలియటం వలన ముత్యము కూడా తెల్లగా ఉండి అతి శీతల స్వభావమును కలిగి ఉండును. చంద్రుడు జలగ్రహము. నీటిపై చంద్రునికి గల ఆధిపత్యము మనకు తెలుసు కదా. అమావాస్య పౌర్ణమునకు సముద్రము అలల యొక్క స్థితి తెలిసింది. అటువంటి మానవుని మస్తిష్కమున ఉన్న మెదడు చుట్టూ ఉండు ద్రవ పదార్థము చేత మెదడు ఏ విధంగా నియంత్రణ పొందుతూ మానవుని మస్తిష్కమున ఎటువంటి ఆలోచనలను రేకెత్తించునో మనకు తెలిసిన విషయమే. ముత్యము కూడా నీటియందు జన్మించినదే. చంద్రముత్యముల అవినాభావ సంబంధము అతి విశేషకారకము. ఈ ముత్యము త్రిదోషములందు గల కఫదోషమును నిర్మూలించగలదు. చంద్రుడు కూడా స్త్రీ గ్రహ మగుట వలన ముత్యమునకు కూడా స్త్రీ సంబంధమైనదిగా తెలిపిది. పైగా అతి సుకుమారమైనది ముత్యము. ఇది శరీరమునందు స్వాదిష్టాన చక్రమునందరి కాంతిరేఖలో ఉన్న ప్రభావమే ముత్యమునకు కూడా కలదని నిరూపితము. ఇది ఆకుపచ్చని కాంతి పుంజములను విరజిమ్ముచుండునని, ఈ కిరణ కారణమున శరీరమునందలి వాత దోషములు, హృదయ సంబంధమైన వ్యాధులు, మనోదౌర్బల్యములు నశించిపోవును. స్వాధిష్టాన చక్రం నుంచి వెలువడు పచ్చని కాంతి కిరణములు కూడా ఇదే విధంగా మానవుని ఎందలి అనారోగ్యమును రూపుమాపుమని తెలియను. ఈ కాంతి కిరణముల ప్రసారముల తుల్యము దెబ్బతిన్నప్పుడు వాత ప్రకృతి పెరిగి అనేక విధములైన అనారోగ్యములు శరీరమును బాధించును. అప్పుడు మనము ఈ ముత్యమును ధరించిన ఎడల కిరణ ప్రసారము సమతుల్యముగా సాగి ఆరోగ్యము కుదుటపడును. రోహిణి, శ్రవణ, హస్త నక్షత్రముల వారు ఈ ముత్యమును నిరభ్యంతరంగా ధరించవచ్చును. చంద్రునకు మాతృకారకత్వము కూడా కలదు కనుక ఈ ముత్యధారణ వలన తల్లికి కూడా మేలు కలుగుతుంది. ముత్యము అనేది కాల్షియం కార్బోనేట్ అనే మూలకం వలన ఏర్పడుతుంది. అంటే నీరు, సున్నము, కార్బన్ డయాక్సైడ్ల మిశ్రమం అన్నమాట. ఏ విధంగా చూచినా వీటికి కఫదోషమును నివారించగల శక్తి ఉందని తెలుస్తుంది. ముత్యమును ధరించుట వలన మనస్సుకు ప్రశాంతత లభించును, వీర్య వృద్ధి కలుగును, దాంపత్యమునందు సుఖము కలుగును. ముఖ్యముగా ఉబ్బస రోగమునకు ముత్య భస్మముతో చేయబడిన మందులను ఉపయోగించుట, దాని వలన వ్యాధి శీఘ్రముగా నివారణ అగుట గమనింపతగిన విషయము. ఇది ధరించడం వలన స్త్రీలు సంతోషంగా జీవించుట తెలియను. స్త్రీల యొక్క ఋతు సంబంధమైన అన్ని దోషాలు నిర్మూలించబడును. ముత్యము అతి సాత్వికమైన రత్నం. అందువలన సాధారణంగా స్త్రీలు అందరూ ఏ విధమైన విచారణలు లేకుండా ఈ ముత్యాన్ని ధరించవచ్చు. అటులనే ముత్యమును ఎవరు ధరించినను రక్తదోషములను హరించి మంచిని కలగజేయనని తెలియజేయవలను.
ఈరోజు మనం పగడము ధరించడం వల్ల ఉపయోగాలను గురించి తెలుసుకుందాం. పగడము అంటే మనందరికీ బాగా తెలుసు. ఎరుపు రంగు కలిగి నునుపుగా, అతి ప్రకాశవంతంగా, రక్తపు రంగును మరపించినదిగా ఉండు పగడమునకు ఎరుపు, తీక్షణత, అగ్నితత్వము కలిగినటువంటి తేజోమైనటువంటి కుజగ్రహము ఆధిపత్యము వహిస్తుంది. ఇది త్రిదోషమునందలి పిత్తము అను దోషమును పోగొట్టునదిగా మనకు తెలియజేస్తున్నారు. శరీరమునందలి మూలాధార చక్రమునకు సంబంధము కలిగినటువంటిదిగా వివరింపబడుతున్నది. మూలాధార చక్రమునందలి వర్ణ విశేషములన్నీయు ఈ పగడము విడుదల చేయు కాంతి పుంజములతో సరిపోవుచున్నందున మూలాధార చక్రం నుండి విడుదల చేయబడు పసుపు రంగు కిరణముల కాంతి వలన దేహతత్వము ఏ విధంగా ప్రతిస్పందించును, ఈ పగడము ధరించడం వలన కూడా కిరణ ప్రసారము శరీరము ద్వారా లోపలికి ప్రవేశించి రక్త దోషములను మరియు కాలేయమునకు సంబంధించిన జబ్బులను నయము చేయగలదు. అల్సర్లు, జననేంద్రియములకు సంబంధించిన జబ్బులను కూడా నివారణ కలిగించును. రక్తపోటును నియంత్రించుటయందు పగడము చాలా ఉత్తమమైనదనుటలో సందేహము అనవసరం. ఇది కాల్షియం కార్బోనేట్, కొద్దిగా మెగ్నీషియం కార్బోనేట్ల మిళితమే. ఇక ఈ పగడమును ఎవరెవరు ధరించాలంటే మృగశిర, చిత్త, ధనిష్ట అను నక్షత్రములందు జన్మించిన వారు ఏ విధమైన సంకోచములు లేకుండా పగడాన్ని ధరించవచ్చు. ఇది ధరించడం వలన రుణబాధలు తొలగిపోవడము, శత్రువులను నశించడము, కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండడము, ధనాభివృద్ధి, శాంతంగా ఉండడము, ఆకస్మిక ప్రమాదాల నుంచి తప్పించుకోవడము, దయాదులతో సఖ్యత, భూములు అభివృద్ధి చెందుట, భార్యాభర్తల మధ్య సఖ్యత, వివాహ సమస్యలు తీరిపోవుట జరుగును. ఇంకా కుజదోషము అనే దోషం నుంచి హరించబడి వివాహము నిశ్చయమగును. సుఖవ్యాధులు కూడా అదుపులో ఉంటాయి. పగడాన్ని ధరించడం వలన అనేక లాభాలు, యోగాలు జరుగును. కార్యజయము కలిగించును. విఘ్నములు తొలగిపోవుట జరుగును. సహనముతో ఎటువంటి కార్యములైనను సాధించుకుని తత్వము మనలో పెరుగును. అన్యాక్రాంతములైన భూములు మనకు తిరిగి స్వంతమగును. వ్యవసాయదారులకు అదృష్టాన్ని కలిగిస్తుంది. మిలిటరీ, పోలీసు శాఖల యందుండు వారికి అదృష్టమునిచ్చినది పగడము. పగడపు పూసల దండలను కూడా ధరించవచ్చును. సాధారణంగా భారతీయుల మహిళలు మాంగళ్యముతో పాటు పగడమును ధరించుట ఆచారము. ఇంకా రుద్రాక్షమాలయందు కూడా కనీసము ఒక పగడపు పూస అయినా కలుపుకొనుట మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాము. ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చ అనే రత్నాన్ని ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం. పచ్చకు అధిపతి బుధుడు. ఇది ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటుంది. దీనికి మరకతం అనే మరో పేరు కూడా కలదు. నెమలి గొంతు కింద ఉండే ఆకుపచ్చ రంగుగా ఈ పచ్చ ఉంటుంది. చిలుక రెక్క రంగుల వలె కూడా ఉంటుంది. దీన్ని ధరించిన ఎడల బుధుడు బుద్ధిని, బలమును, ధనాన్ని ప్రసాదిస్తాడు. భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వారికి నయమవుతాయి. అవి దరిచేరవు. ఏదైనా చదివి మర్చిపోయిన వారు కూడా ఈ పచ్చను ధరించినచో అంతా జ్ఞాపకముంచుకొనగలరు. దీని ధారణ వలన కంటి వ్యాధులు కూడా పోతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనిని పాము కరిచినప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ పచ్చలు 8 రంగుల్లో ఉంటాయి. ఇవి ధరించినందువల్ల బాగా ధనం చేకూరుతుంది. కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇందులో వైద్య గుణాలు అపరిమితంగా ఉన్నాయి. ఇది ధరించిన వ్యక్తికి పాము కరిచినా విషం ఎక్కదు, గ్యాస్ ట్రబుల్ రాదు. దీన్ని పొడి చేసుకుని తింటే పైత్యము, పక్షవాతం లాంటివి పోతాయి. నిండు గర్భిణీలు దీన్ని ధరిస్తే ప్రసవం సుఖంగా జరుగుతుందని విశ్వాసం. మిథునం, కన్యా రాశుల వారు, జ్యేష్ఠ, రేవతి, అశ్లేష నక్షత్రాలు గలవారు పచ్చ ధరించినందువల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. మే 21 లేదా జూన్ 21 కాలాల మధ్య జన్మించిన వారు, ఆగస్టు 24, సెప్టెంబర్ 23 మధ్య పుట్టిన వారు ఈ పచ్చను ధరించవచ్చు. బుధ మహాదశ జరుగుతున్నప్పుడు కూడా ఈ పచ్చను ధరిస్తే మంచిది. ఇంకా ఇది ధరించినందువల్ల ఇతరులు మనపై ప్రయోగించే మంత్రతంత్రాలు పనిచేయవు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మేధస్సు అభివృద్ధి అవుతుంది. రక్తపోటు, వ్రణాలు, శిరోవ్యాధులు, తలనొప్పి, కడుపు నొప్పి మొదలైనవి నయమవుతాయి. దీన్ని పురుషులు కుడి చేతి చిటికెన వేలికి, స్త్రీలు ఎడమ చేతి చిటికెన వేలికి ధరిస్తే మంచిది. ఇది పచ్చ మానవ శరీరం నందలి సహస్రార చక్రం నందు విడుదల చేయబడు కాంతి కిరణముల యొక్క ప్రసార శక్తిని పోలిన కాంతి వర్ణములను మరకతం కూడా విడుదల చేయుచున్నది. పచ్చను ధరించిన ఎడల
మందలి ఆకుపచ్చ కాంతి కిరణాలు శరీరం నుండి నాడీ మండలంలో ప్రవేశించి కఫదోషంను నిర్మూలించి దాని సంబంధించిన దోషములను పోగొట్టి జాతకునికి ఆరోగ్యమును ఇవ్వగలవు. సహస్రార చక్రం నుండి విడుదలగు అన్ని వర్ణముల కాంతి రేఖలు ఈ పచ్చ ఎందు కూడా కలవని నిరూపితమైనది. కనుక ఈ పచ్చను అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములందు జన్మించిన వారు వాడవచ్చు. ఇంకా బుధ మహాదశ జరుగుతున్న వారు కూడా వాడవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో పుష్యరాగంను ధరించడం వలన ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం. పుష్యరాగమునకు అధిపతి గురువు. పుష్యరాగము తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు, తేనె రంగుల్లో ఉంటుంది. పుష్యరాగమును ధరించిన వారికి గురువు కాపాడుతూ ఉంటాడు. కనుక పుష్యరాగము గురురత్నము. దీనికి పుష్యము, శ్వేతమణి అను పేర్లు కలవు. నిర్మలమైన నునుపుగా ఉండునన్నది శ్వేత పుష్యరాగము. బంగారు రంగులో ఉండునది కనక పుష్యరాగము. పుష్యరాగమును ధరించిన ఎడల శత్రువులు సులభంగా దాడి చేయలేరు. సంతానము లేనివారు గురువును పూజించి కనుక పుష్యరాగమును ధరించిన ఎడల పుత్ర సంతానము కలుగును. విద్య సులభంగా వచ్చును. పండితులకు పాండిత్యము అలవడుతుంది. సుఖములను అనుభవించెదరు. ధనరాశులు చేరును. వ్యభిచారాది దోషములున్నచో కూడా తొలగిపోవును. ఉద్యోగమునందు అభివృద్ధి కనిపించును. దీనిని ధరించుట వలన గొప్ప మేధావి కాగలరు. కొందరికి వ్యాపారంలో కలిసిరాక అప్పుల బాలై ఇంటిలోని సామానులను అప్పుల వాళ్లకు అప్పగించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు దీనిని ధరించడం వలన దోషము పోయి మామూలు స్థితి వచ్చును. విద్యార్థులు పరీక్షల్లో తప్పుతారు అని తెలిసినప్పుడు దీన్ని ధరించినచో విజయం కలుగును. నల్ల చుక్కలున్న పుష్యరాగంను ఎప్పుడూ కూడా ధరించరాదు. పగిలినవి గాని బీటలిచ్చినవి గాని ధరించిన ఎడల అనేక కష్ట నష్టములకు గురి కాగలరు. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల్లో పుట్టినవారు, గురు మహాదశ నడుస్తున్న వారు పుష్యరాగాన్ని ధరించవచ్చు. ఉన్నతమైన విద్య, మంత్రి పదవి, రాజకీయాలు, అధ్యాపక వృత్తులలో ఉన్నవారు పుష్యరాగం ధరిస్తే చాలా మంచిది. డిసెంబర్ 15 నుంచి జనవరి 14 మధ్య జన్మించిన వారు కూడా పుష్యరాగం ధరిస్తే మంచిది. పుష్యరాగాన్ని భార్యాభర్తలు ఇరువురూ కూడా విడవకుండా ధరిస్తే ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా జీవితాన్ని గడపగలరు. ఈ పుష్యరాగం చెడు అలవాట్లను పోగొట్టి మంచి మార్గంలో పడుతుంది. పుష్యరాగం ధరించినందువల్ల కార్యక్రమాలు జయప్రదం కావడమే కాకుండా పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ పుష్యరాగమును పురుషులు కుడి చేతి చూపుడు వేలికి, స్త్రీలైతే కుడి చేతి ఉంగరపు వేలికి ధరిస్తే మంచిది. పుష్యరాగాన్ని బంగారంలో పొదగడమే మంచిది. 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారికి గురుడు అధిపతిగా ఉండును. అందువలన వీరు పుష్యరాగంను ధరించవచ్చు. పూర్వాషాఢ, పుబ్బ, భరణి నక్షత్రాల్లో పుట్టిన వారు కూడా పుష్యరాగాన్ని ధరించవచ్చు. మిగిలిన నక్షత్రాల్లో పుట్టిన వారు పుష్యరాగంను ధరించకూడదు. ఈరోజు మనం నవరత్నాలలో అత్యంత శక్తివంతమైన, అత్యంత ఖరీదైన రత్నం వజ్రం గురించి జ్యోతిష శాస్త్ర కోణంలో లోతుగా చర్చించుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం వజ్రం కేవలం ఒక రాయి కాదు, ఇది శుక్రగ్రహానికి ప్రతినిధి. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, కళలు, అందం మరియు విలాసానికి అధిపతి. ఆకాశంలో శుక్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నవారి జీవితం కూడా అంతే ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ వెలుగును పెంచే సాధనమే మన ఈ వజ్రం. వజ్రాన్ని అందరూ ధరించకూడదు. ఇది చాలా తీవ్రమైన శక్తి కలిగినటువంటి రత్నం. ముఖ్యంగా శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభం మరియు తులా రాశుల వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు సినీ రంగంలో ఉన్న వ్యాపారవేత్త అయినా లేదా సామాజికంగా గొప్ప కీర్తిని ఆశించేవారైనా వజ్రం మీకు సహాయకారిగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలిగి ధన ప్రవాహం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన తేజస్సు వస్తుంది. ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. దంపతుల మధ్య గొడవలు తగ్గి ప్రేమ చిగురిస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థ మరియు చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. వజ్రంలో చిన్న పగులు ఉన్నా లేదా నల్లటి మచ్చలు ఉన్నా అది ధరించిన వారికి విపరీతమైన కష్టాల్లో నెట్టేస్తుంది. ఒకవేళ జాతకరీత్యా వజ్రం ధరించని వాళ్ళు, పడని వాళ్ళు ధరిస్తే దానిని
ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సమాజంలో లేనిపోని నిందలు పడడము, గౌరవం తగ్గడం జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగి అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు లేదా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. చివరగా చెప్పేది ఏంటంటే, వజ్రం ధరించే ముందు అది దోషరహితంగా ఉండాలి. ఇంకా వజ్రాన్ని ధరించే ముందు ఒక 3 రోజుల పాటు దాన్ని మీ వద్ద ఉంచుకొని మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో కూడా గమనించాలి. శుభ ఫలితాలు కనిపిస్తే దాన్ని ఉంగరంగా చేయించుకొని ధరించాలి. ఇంకా జ్యోతిష్య సలహా తీసుకుని మాత్రమే దీన్ని ధరించాలి. జ్యోతిష్య సలహా తీసుకోకుండా దీన్ని ఎప్పుడు కూడా ధరించకూడదు. మన భారత్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నీలం అనే రత్నం ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను గురించి తెలుసుకుందాం. నవగ్రహాలలో శనికి నీలం వర్తిస్తుంది. ఏళ్నాటి శనితో బాధపడేవారు కానీ పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారు నీలం ధరించడం శ్రేయస్కరం. ఏలినాటి శనితో బాధపడుతున్న వారు పండితుల సలహాతో ఎటువంటి దోషం లేని జాతి నీలాన్ని ధరించవచ్చు. దోషాలున్న నీలాలు చెడు ఫలితాలను ఇస్తాయని గ్రహించాలి. ఎడమ చేతి మధ్యవేలుకు నీలం ఉంగరంలో పొదిగి ధరించాలి. శనివారం శ్రవణ నక్షత్రం అనుకూలం. కష్టనష్టాలను తొలగించి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని సిద్ధిస్తుంది. పైత్య దోషం, కీళ్ల నొప్పులు, దృష్టి దోషాన్ని కూడా నివారిస్తుంది నీలం. దీనికి అధిపతి శనీశ్వరుడు. దీన్ని మహానీలం అని కూడా అంటారు. దీన్ని పాలలో వేసినచో పాలు నీలం రంగుగా మారుతాయి. ఇటువంటి నీలాలు దొరుకుట దుర్లభం. ఇవి సింహళ దేశంలో మాత్రమే లభించును, అంటే శ్రీలంకలో. మన దేశంలో కురు పద్మాకరంలందు కూడా లభిస్తాయి, తమిళనాడందు. ఇంకా స్వచ్ఛమైన నీలిరంగులో ఉండు శనిగ్రహమునకు నీలమునకు ఆధిపత్యము కలుగుట భగవదంశము. శనిగ్రహము వాయుతత్వము కలది. ఈ రత్నము స్త్రీ రాశి జాతికి సంబంధించినది. శరీరమునందలి పంచప్రాణములలో ఉదానమను చక్రము యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది ఈ నీలము. వాత దోషములను తొలగించి ఆరోగ్యమును ఇచ్చుటయందు ఈ రత్నము మిగుల మంచిది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర అను నక్షత్రములందు జన్మించిన వారు ఎవరైనా సరే నీలమణ్ణి ధరించవచ్చు. శరీరం నందలి ఓజస్సు అనే శక్తిని పెంపొందిస్తుంది ఈ నీలము. ఉత్సాహము, మనోధైర్యము, కార్యదీక్ష, దృఢ విశ్వాసము, మనశ్శాంతి కలుగుతాయి. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది ఈ నీలాన్ని ధరించడం వల్ల. ఉద్యోగ వ్యాపారాల యందు అభివృద్ధి కలుగుతుంది. ధనలాభం ఇచ్చినటువంటి రత్నం ఇది. వివాహ సమస్యలను తొలగిస్తుంది. మానసిక వ్యాధులను నివారిస్తుంది. జగన్మాత అనుగ్రహమును పొందినటువంటి రత్నం అయినందువలన మానసిక వ్యాధులు ఉపశమించి స్థిరచిత్తము కలుగుతుంది. దీర్ఘకాల రోగములకు మందులు పనిచేయనప్పుడు నీలమును చేతి యందుంచి ఔషధ సేవనము చేయించిన రోగమునకు ఔషధం పనిచేయుట ప్రారంభించును. కష్ట ప్రసవమున ప్రసవం సమయమున నీలమును దగ్గర ఉంచిన స్త్రీకి సుఖ ప్రసవము కలుగును. నీలము ఆధ్యాత్మిక ప్రబోధమునకు ఉపయోగపడును. ఏకాగ్రత కూడా లభిస్తుంది. దినదిన ప్రవర్ధమానముగా జీవితము గడుస్తుంది. నీలము ధరించిన వారిపై ఏ రకమైన నీచ ప్రయోగాలు పనిచేయవు. నీలమును ధరించిన ఎడల అమితమైన సంపదలు, అంతకన్నా ఎక్కువ భూసంపదలు లభించును. ఇంకా స్వంత గృహాన్ని కూడా పొందగలుగుతారు. వాయుతత్వము కలది కావున పిత్తకోశమునందరి దోషాలను కూడా హరింపజేస్తుంది. రకరకాల కీళ్ల నొప్పులు, నారాల దౌర్బల్యము, పక్షపాతము, అజీర్ణము ఇటువంటి జబ్బులన్నింటినీ కూడా తగ్గిస్తుంది. అపమృత్యు దోషం తొలగిపోయి ఆయుర్వృద్ధి కలుగుతుంది ఈ నీలంను ధరించడం వల్ల. కాబట్టి అటువంటి ఏ దోషము లేని నీలాన్ని మనము ఉపయోగించుకోవచ్చు. మన ఆరోగ్యంను పెంపొందించుకోవచ్చు. మన భారత్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం గోమేధికాన్ని ధరించడం వలన కలిగే ఫలితాలను గురించి తెలుసుకుందాం. గోమేధికము, దీనికి ప్రభువు రాహువు. గోమేధికము గోమూత్రము రంగు వలె ఉంటుంది. రాయి లోపల నీరున్నట్లు కనిపిస్తుంది. తేనె రంగులోనూ తెలుపు రంగులోనూ ఉంటుంది. ఇవి సర్వసాధారణంగా కంకరరాళ్ల యందు లభిస్తాయి. ఇవి ఎక్కువగా నదీ ప్రవాహాల్లో నుండి కొట్టుకొని వస్తాయి. వీటిని ధరించినచో రాహు అనుగ్రహం లభిస్తుంది. సర్వభయం ఉండదు.
శత్రుబాధలు అసలు కలగవు. రాజకీయ నాయకులు దీన్ని ధరించిన రాజకీయ పరంగా చైతన్యవంతులు కాగలరు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంకనూ అనేక శుభ ఫలితాలను పొందుతారు. గోమేధికం గోమూత్రం రంగులో ఉంటుంది కనుక గోమేధికం అనే పేరు వచ్చింది. ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 మధ్య పుట్టిన వారు గోమేధికాన్ని ధరించవచ్చు. తేనె రంగులో ఉండే గోమేధికాలు కూడా చాలా మంచివి. ఎటువంటి శత్రుశేషం ఉండదు వీటిని ధరిస్తే. ఒకవేళ పరిస్థితుల దృష్ట్యా ఉన్నా కూడా వాళ్ళు మిత్రులుగా మారిపోతారు. ఇది హిమాలయ పర్వత ప్రాంతాలలోనూ, లంకలోనూ, వింధ్య పర్వతములలోనూ, తపతీ నదీ ప్రాంతములలోనూ లభిస్తుంది. అయితే గోమేధికాన్ని వెండి ఆభరణాలలో ధరించరాదు. బంగారము లేదా పంచలోహములతో తయారు చేయించిన ఆభరణములందు పొదిగిన అత్యంతమైన లాభం మనకు కలుగుతుంది. పగిలిన గోమేధికమును ధరింపరాదు. నల్లని మచ్చలున్నను, చారలున్నను, కాంతిహీనముగా ఉన్నను కూడా మనం ధరింపరాదు. రత్నం విరిగిపోవడం గాని కొంత భాగం అసంపూర్తిగా ఉంటుంది. ఇటువంటివి కూడా మనం ధరించరాదు. వీటిని పరీక్షించేటప్పుడు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇటువంటి దోషాలు లేకుండా ఉన్న రత్నాలను ధరించినచో మంచి ఆరోగ్యం కలుగుతుంది, లేదంటే అనారోగ్యం వస్తుంది. ఇంకా ఈ ఆద్వ, స్వాతి, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు గోమేధికమును నిశ్చింతగా ధరించవచ్చు. వారుది వీటిని ధరించుట వల్ల సకల శుభాలు కలుగుతాయి. రాహువు ముఖ్యంగా ఇచ్చు యోగము విదేశీయానము. అందులకు విదేశీయాన యోగము జాతకమున ఉన్న ఎడల గోమేధికమును ధరించుట వలన ప్రయాణము తేలికాగును. జన్మజాతకమున రాహుకేతువుల నడుమ అన్ని గ్రహములు ఉండిపోయిన ఎడల అవి కాలసర్ప దోషమును కలిగించును. అప్పుడు కూడా గోమేధికమును ధరించవచ్చు. గోమేధికమును ధరించుట వలన కుటుంబం నందు సుఖము, జనాకర్షణ, విద్యయందు అభివృద్ధి, ఆర్థికంగా నిలదొక్కునుట, సమాజంలో పరువు ప్రతిష్టలు, వారసత్వపు ఆస్తి సంక్రమించడము, ఆకస్మిక ధనలాభము, రుణములు తీర్చివేయడము, గంగా స్నాన పుణ్యము, దైవభక్తి కలగడము, గండములు తొలగడము, ఆకస్మిక ప్రమాదముల నుండి బ్రతికి బయటపడుట, స్వగృహమును సంపాదించుకునుట, కీర్తి కలగడము, క్షేమముగా సుఖముగా జీవితం గడిచిపోవడము జరుగుతుంది. కావున మంచి గోమేధికమును పరీక్షించి ధరించినచో అంతా మంచే జరుగుతుంది. నవరత్నాలలో అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన రత్నం వైఢూర్యం. ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారం దీన్ని ఛాయాగ్రహమైన కేతువుకు ప్రతిరూపంగా భావిస్తారు. పాశ్చాత్య దేశాలలో దీనిని క్యాట్స్ ఐ అని పిలుస్తారు. దీనికి ఆ పేరు రావడానికి కారణం ఈ రాయి మధ్యలో ఉండే ఒక ప్రకాశవంతమైన రేఖ పిల్లి కన్నును పోలి ఉండడమే. ఇది వైఢూర్యం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం. ఏంటంటే రత్నంపై కాంతి పడినప్పుడు అది నిలువుగా ఒక గీతలా కనిపిస్తుంది. రత్నాన్ని కదిలిస్తే ఆ గీత కూడా కదులుతుంది. సాధారణంగా ఇది ఆకుపచ్చని, పసుపు, తేనె రంగు లేదా గోధుమ రంగులో ఉంటుంది. వజ్రం, మాణిక్యం తర్వాత అత్యంత కఠినమైన రత్నాలలో ఒకటి. జాతక చక్రంలో కేతువు బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ స్థానాల్లో ఉన్నప్పుడు శాంతి కోసం దీనిని ధరిస్తారు. అశ్విని, మఖ, మూల నక్షత్రాల జాతకులు దీన్ని ధరించవచ్చు. వ్యాపారంలో తరచూ ఒడిదుడుకులు ఎదుర్కొనేవారు, షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న రంగాల్లో ఉన్నవారికి ఇది రక్షణగా నిలుస్తుంది. మానసిక ప్రశాంతత, భయాందోళనలు, పీడకలల నుండి మనకు ఈ వైఢూర్యం ఉపశమనం కలిగిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పక్షపాతం, క్యాన్సర్ వంటి మొండి రోగాల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. కోల్పోయిన సంపదను తిరిగి సంపాదించుకోవడానికి మార్గాలను చూపిస్తుంది. క్షుద్ర శక్తులు, దృష్టి దోషాలు తగలకుండా కవచంలా పనిచేస్తుంది. అందుకే వైఢూర్యం ఒక తీక్షణమైన రత్నం. ఇది అందరికీ పడదు. ఒకవేళ ఈ రత్నం మీ జాతకానికి సరిపడకపోతే ఇది ఆకస్మిక ప్రమాదాలకు, గాయాలకు కూడా దారితీయవచ్చు. ఈ రత్నం ధరించిన తర్వాత 24 గంటల్లో మీకు విపరీతమైన కోపం రావడం, తలనొప్పి రావడం లేదా కలలో భయంకరమైన దృశ్యాలు కనిపిస్తే
అది మీకు సరిపడలేదని అర్థం. ఇంకా పగుళ్ళు లేదా మచ్చలు ఉన్న వైఢూర్యాన్ని ధరిస్తే కూడా జైలు శిక్షలు లేదా కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వైఢూర్యం అనేది ఒక 2 అంచుల కత్తి వంటిది. ఇది సరిపడితే ఒక వ్యక్తిని రాత్రికి రాత్రి అదృష్టవంతుడిని చేస్తుంది, లేదంటే సమస్యల్లోకి నెట్టేస్తుంది. అందుకే దీన్ని ధరించే ముందు తప్పనిసరిగా జ్యోతిష సలహా తీసుకోవడం అత్యంత అవసరం. జ్యోతిష సలహా తీసుకున్న తర్వాత మాత్రమే దీన్ని ధరించాలి.